తెలుగువారందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నందనవనం లాంటి ఒక ప్రదేశాన్ని చూడడం జరిగింది. దాని పేరు ఎక్స్పీరియం. ఒకవేళ గనక 7 వింతల్ని ఈ కాలానికి తగ్గట్టు మార్చాలి అన్న సంకల్పం కలిగి 7 వింతల చిట్టా తీస్తే ఎక్స్పీరియం అనేది ఆ 7 వింతల్లో, ప్రపంచపు 7 వింతల్లో ఉంటుంది. ఒక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇక్కడ 3 ఏళ్ల వయసున్న చెట్లున్నాయి, 3000 ఏళ్ల వయసున్న చెట్లున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక 1500 సంవత్సరాల కల్పవృక్షం ఒకటి, దానికన్నా పెద్దది 3000 సంవత్సరాల కల్పవృక్షం ఒకటి ఇక్కడ మనం చూడడం జరిగింది. ఎక్కడెక్కడో ప్రపంచంలో అన్వేషించి చెట్లని కోకటి వేళ్లతో సహా తీసుకొచ్చి ఓడల్లో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పునరుజ్జీవింప చేసిన ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజంగా మన అందరినీ దిష్టిగొలుపుతుంది. ఇలాంటి మంచి ప్రదేశానికి మీరు మీ పిల్లలు వచ్చి కాసేపు సేద తీరి పిల్లలకి అటు ఆహ్లాదంతో పాటు ప్రకృతి రమణీయతతో పాటు వృక్షశాస్త్రంలో, బోటనీలో ఎన్నో విషయాల్ని అలా సరదాగానే నేర్పించే అవకాశం ఉంటుంది. వీలుంటే కొన్ని మొక్కల గురించి తెలుసుకుని పక్కనే ఉన్న నర్సరీలో ఆ మొక్కల్ని సేకరించుకుని మేమే స్థలాల్లో ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ని సృష్టిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అనంత శ్రీరామ్.